ఇది మా ఇంట్లో దొంగతనం అయినాక ఒక 3-4 డేస్ తర్వాత నెగ్గింది. జస్ట్ అప్పటికప్పుడే ఆ టైంలో పోలీసులు అక్కడ ఆ ఏరియాలలో తిరుగుతుండాలి. కానీ దొంగలు చూడండి ఎంత దర్జాగా వస్తున్నారో, దొంగతనం చేస్తున్నారు మళ్ళీ. ఇది మా అంకుల్ వాళ్ళ ఇంట్లోనేనండి. ఇది కూడా రోడ్ నెంబర్ 4లోనే. మాది కూడా రోడ్ నెంబర్ 4 అది. అయితే వీళ్ళ దగ్గర సీసీ కెమెరాలు ఉండేసరికి ప్లస్ పాయింట్ అయింది. వీళ్ళు వస్తున్నారు అన్నట్టు కూడా గుర్తుపట్టేటట్టుంది. కానీ వాళ్ళు మొత్తం మాస్క్, క్యాప్ అలాంటివి వేసుకొని వచ్చారు కదా, హ్యాండ్ గ్లౌజ్ సహా వేసుకొని వచ్చారు. ఇంత దర్జాగా ఎంత ధైర్యంతో వస్తున్నారో అసలు. ఈ దొంగలు వాళ్ళ భార్య పిల్లల కోసం చేస్తున్నారా, వాళ్ళ అమ్మ నాన్నల కోసం చేస్తున్నారా, వీళ్ళ కోసమే చేసుకుంటున్నారా? కానీ వాళ్ళందరికీ మాత్రం మాలాంటి వాళ్ళ ఉసురు తగిలి తొందరగా రోగాలు వచ్చి చావాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే మా పిల్లల భవిష్యత్తు కోసము మేము ఎన్ని రోజులుగా బయట రెంట్లో ఉంటున్నామో, ఇల్లు కట్టుకుందాం అనుకుని మా భవిష్యత్తు కోసం దాపెట్టుకునే అంతా ఇలాంటి వాళ్ళ పాలవుతున్నాయి. మాకు న్యాయం జరిగితే బాగుండే అని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం మేమైతే. ఇలాంటి వాళ్ళకు ఉసురు తగలాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీసు వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. వీళ్ళకి కఠినంగా శిక్షిస్తేనే మంచిది, లేకపోతే ఇలానే దర్జాగా చేస్తూనే ఉంటారు. మాలాంటి వాళ్ళ కోసం అయితే మీరు నా వీడియోకి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.